అబ్బా నయంగాడు ఎటు చచ్చిపోయిండు కదా అని ఇప్పుడు అందరికి నోళ్ళు పెకులుతున్నాయి. నువ్వే దొంగవు అంటే నువ్వే దొంగవు, ఏ వాడు లంగా, ఏ ఇంకా వాడైతే లంగలకే లంగా అని చెప్పుకుంటారు కదా. మొన్న అసెంబ్లీలో కేసీఆర్ సార్ మాట్లాడినాక ఒడిచింది అనుకున్నామా, కానీ నిన్న ఫోటోలు వచ్చినాయి కదా. మరి మన సిబిఐ నారాయణ సార్ ఏడమైండు? అర్రే సార్ వచ్చిండు. అన్నా నమస్తే. నిన్ననే వార్త వేసినాం కదా, నయంగాంతో ఏ పోలీసులు రాస్కపూస్క తిరుగుతున్నారన్న ముచ్చట మీద. ఇంత బలమైన ఆధారం దొరికినాక మన కామ్రేడ్ నారాయణ మాట్లాడకుంటుంటాడా? కొడువాలితోని కంకులు కోసినట్టే సర్ర కోసి ఇడిచిపెట్టిండు. ఇను రూపారి నయం ఒక ఘాతకుడు, అతను మాఫియా, గవర్నమెంట్ సపోర్టెడ్ మాఫియా, రాష్ట్ర ప్రభుత్వం ముద్దు బిడ్డగా మాఫియాగా మారినటువంటి అతను నయం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ముఖ్యమంత్రికి నయంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నాయి. హోమ్ మినిస్టర్ ఎవరుండినా, డీజీపీ ఎవరుండినా వాళ్ళందరికీ కూడా నయం సంగతులు తెలుసు. అబ్బర నాయనో, ఎన్ని ముచ్చట్లు తెలిసినాయి సారుకు. అందరి పేర్లు చెప్పిండు గాని కేసీఆర్ సార్ పేరు మాత్రం చెప్పలేదు. ఎందుకంటే ఎన్కౌంటర్ చేపించింది కేసీఆర్ సారే కాబట్టి ఆయనకు దీంట్లో పాపం లేనట్టే లెక్క, అంతేనా? కేసీఆర్ కొంప కేసులు పెట్టాడు నయం. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళపైన దాడులు మొదలు పెట్టాడు. అప్పుడు ఇంకా వాళ్ళు కలగనుకొని ఇంకా లాభం లేదు, మన మీదకి వచ్చారని చెప్పేసి అని, తాడే మెడేసుకుంటే పామే కరుస్తుందని చెప్పేసి అని అతన్ని హతమార్చడానికి అప్పుడు ప్లాన్ చేశారు తప్ప అప్పుడు దాకా ఆయన జోలికి ఎవరు పోలే, కేసీఆర్తో సహా పోలేదు. వావ్వో, అన్న మంచిగా చికెన్ తిని కూర్చున్నట్టున్నది. ఇట్లనే ఉంటే ఇంకెన్ని ముచ్చట్లు తెలుసునని చెప్తావో గాని, సిట్టో గిట్టో వేసిండ్రు కదా నయం కేసు మీద, అన్ని వాళ్ళు తేలుస్తారు గాని నువ్వు ఇంటికి పోవే. డిఐజీ క్యాడర్గా ఉన్న సిట్ అధికారులు పై ఆఫీసర్ని ఎన్క్వైరీ చేయగలరా? సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్పీని ఎన్క్వైరీ చేయగలరా? ఇది మంచిది, కరెక్ట్ కాదు. ఇది సిబిఐ ఎన్క్వైరీ పెట్టండి. ఓర్ నాయనో, అంటే ఇప్పుడు వాళ్ళతో కూడా కాదంటవా? అంటే అసెంబ్లీ సాక్షిగా నాయని సారు కేసీఆర్ సార్ చెప్పింది కూడా ఉత్తదేనంటవా? అంటే మేము చెప్పింది తప్ప డైరెక్ట్గా పోలీసు అధికారులతోటి ఆయన విందులు చేసుకొని మాట్లాడుకునేటువంటి వ్యాపారం మొత్తం చాలా ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి? ఆయన అబద్ధం చెప్పిన రాజీనామా చేయాలి. ఆయనకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి. అయ్యా నారాయణ సారు, నువ్వు చెప్పే లెక్క కేసీఆర్ సార్ లెక్కకు ఈ జన్మల సరిపోదు. దానికి కాలమే సమాధానం చెప్తుంది గాని ఇప్పటి రాజకీయాల మీద నీ స్టైల్లో ఒక కామెంట్ చెప్పే. సకల మానవ సంబంధాలు ఆర్థిక పరమైందని చెప్పేసి స్లోగన్ ఉంటున్నారు. ఇప్పుడు సకల మానవ సంబంధాలు పదవీ కాంక్షతో కూడుకునేది అర్థమైపోయింది. అబ్బా, మార్కు చెప్పిన సిద్ధాంతాన్ని మార్చి చెప్పిన ఉపో. గిసోంటి ఆనిముత్యాలు చెప్పేదందుకన్నా నిన్ను తాపకోపారి జోరుదారులకు పిలుస్తాం. రావాలే మరి, సరేనా? లాల్సాలం పోయిగా.